పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన ఒక డైవర్షన్ రాజకీయమే ఈ మహానాడు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ప్రజలకి చెప్పుకోవడానికి గొప్పగా చేసిన పని అంటూ ఏదీ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. అమలు చేసిన హామీ అంటూ ఏదీ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. అభివృద్ధి అంటూ ఏదీ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకనే ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికని రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. శ్యామల గారు, మీకు మహానాడు గురించి ఏం తెలుసమ్మా? ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ వేసుకొని వచ్చి అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నావు. మీ డిఎన్ఏ రౌడీజాలు గుండాయిజాలు ఉండే మీ డిఎన్ఏ లో అభివృద్ధి సంక్షేమం గురించి నీకేం తెలుస్తుందమ్మా? నువ్వు ఎక్కడో ఊహాలోకంలో ఉండి, మీ సాక్షి లోకంలో ఉండి, మీ సజ్జల గారు ఇచ్చే స్క్రిప్టులు తీసుకొని చదివే నీకు కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి సంక్షేమం కనపడటం లేదా అని అడుగుతూ ఉన్నాం సూటిగా. నువ్వు అంటున్నావు ఏముంది సంక్షేమం, ఏముంది అభివృద్ధి అని అంటున్నావు. నువ్వు మహానాడు గురించి కూడా నువ్వు మహానాడు చూడలా. నీకు జరుగుంటే మహానాడులో పెట్టిన స్త్రీశక్తి తీర్మానం కావచ్చు, అన్నదాత తీర్మానం కావచ్చు, యువగలం తీర్మానం కావచ్చు, కార్యకర్త అధినేత తీర్మానం కావచ్చు, ఈ రాష్ట్రం కేంద్రంతో కలిసి చేసే ఈ తీర్మానాలన్నిటి గురించి నీకు తెలుసుంటే, మహానాడు చూసుంటే తెలుసుంటాయి. అంతేగాని ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఇలాగే ఎర్రిపప్పు అవుతావమ్మా శ్యామలమ్మ. ఎందుకో చెప్పంటావా శ్యామలమ్మ? నువ్వు అంటున్నావు సంక్షేమం ఏమీ లేదని. గతంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా? ఆ పెన్షన్ ని ఈ రోజు ఒకేసారి వచ్చిన వెంటనే 1000 రూపాయల నుంచి 4000, అంటే గతంలో 200 ఉన్న పెన్షన్ ఈ రోజు 4000 వరకు పెరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ కృషి. గుర్తుపెట్టుకో, మీ నాయకుల్లాగా 500, 250, 250 పెంచుకుంటూ పోలా. ఇంకొకటి, వికలాంగులకి 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి కూడా పెంచాల, కేవలం 3000తోనే ఇచ్చాడు. కానీ ఈ రోజు దాన్ని 2 ఇంతలు చేసి 6000 ఇస్తున్నారు. పూర్తిగా మంచానికి పరిమితమైన 10,000 నుంచి 15,000 ఈ విధంగా ఇస్తా ఉన్నారు పెన్షన్. తెలుసుకో, ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో ఇవ్వటం లే అంత సంక్షేమం. వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంత సంక్షేమం ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమ్మా. ఇంకొకటి, అన్నదాత సుఖీభవ అని గతంలో వెన్నుపోటు పొడిస్తే ఈ రోజు 20,000 రూపాయలు 3 విడతలుగా ప్రతి రైతు ఖాతాలో వేస్తున్నాం. గతంలో మీ నాయకుడు చెప్పాడు అమ్మ ఒడి అని, దాన్ని అర్ధ ఒడి చేస్తే ఈ రోజు తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఈ రోజు ఇస్తూ ఉన్నారు. ఇది సంక్షేమం అంటే. గతంలో మీ వాళ్ళు గ్యాస్ రేట్లు పెంచేస్తే అది కేంద్రం పైన చేతులు దులుపుకుంటే ఈ రోజు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు స్త్రీశక్తి ద్వారా దీపం పథకం ద్వారా ఇస్తూ ఉన్నారు. గతంలో మీ నాయకుడు బస్సుల్లో ఛార్జీలు పెంచేసి గుంతల రోడ్లు పెడితే ఈ రోజు గుంతల రోడ్లను పూడుస్తూ ఈ రోజు బస్సుల్లో మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ విధంగా ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో, ఈ విధంగా పేదల సేవలు అంటే నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. తెలుసుకో అమ్మా, ఇట్లు చదవద్దని చెప్పి సవినయంగా తెలియదు. ఇంకొకటి, నువ్వు అభివృద్ధి ఎక్కడన్నా ఉందా అంటున్నావు. గతంలో మీ ప్రభుత్వంలో అరాచకాలు, విధ్వంసంతో నిండిపోయింటే ఈ రోజు అభివృద్ధి, వికాసం వైపు ఈ రోజు రాష్ట్రం వెళ్తా ఉంది. మీ నాయకుడు ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ కూడా తేకపోతే ఈ రోజు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, లాక్స్మిట్టల్, ఈ విధంగా లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రోజు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి శ్యామలమ్మ. తెలుసుకో, ఈ రోజు ఎన్నో కంపెనీలు ఈ రోజు వస్తూ ఇక్కడ యువతకు. అదే విధంగా గతంలో ఒక్క డిఎస్సి కూడా మీ నాయకుడు ఇవ్వకపోతే ఈ రోజు మెగా డిఎస్సి పెట్టి 16,000 పోస్టులు, అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు ఒక 6,000, అదేవిధంగా జాబ్ క్యాలెండర్, ఇప్పుడు ఏ ఎగ్జామ్ జరుగుతుంది క్లియర్ కట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈ రోజు ఉద్యోగాలు, ఉపాధి అన్ని చూపిస్తూ అన్ని వర్గాలను ఎంకరేజ్, అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా ఏమైనా పెట్టుకుంటే వాళ్ళకు కూడా చేయూతనిస్తూ ఆంటర్ప్రెన్యూర్లా తయారు చేయాలని ఈ రోజు ముందుకెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇటు అభివృద్ధి, ఏదైతే సంక్షేమం, సంస్కరణలు ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని అగ్రగామిగా తిరిగి ఈ రోజు ఏ రిపోర్ట్ లో చూసిన కేంద్రం ఏదన్నా ప్రాజెక్ట్ ని ఒక మోడల్ గా చూపించాలనుకుంటే అది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలు పెడుతూ ఉందమ్మా శ్యామలమ్మ. అదే విధంగా ఈరోజు దేశంలో వచ్చే కంపెనీలు 25% మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి శ్యామలమ్మ. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 గా ఉంది. అది గుర్తుపెట్టుకో. నువ్వేందంటే సజ్జల గారు ఇచ్చే స్క్రిప్టు, లేకపోతే కేఎన్ఆర్ గారు ఇచ్చే స్క్రిప్ట్లు, మళ్ళీ ఏంటంటే సాక్షి డ్రీమ్ లోకంలో, జగనన్న కనెక్ట్స్ డ్రీమ్ లోకంలో ఉంటూ నీకు ఇవన్నీ తెలియలేదు. నువ్వేందంటే ఏదో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని వచ్చి మీడియా ముందు చదువుతావు. జనాలు ఇవన్నీ చూసి ఏంట్రా శ్యామల ఏ లోకంలో ఉందరా అని అంటూ ఉన్నారమ్మా. ఇవన్నీ ఫ్యాక్ట్స్, కాస్త తెలుసుకో. నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ లోకి వచ్చేటప్పుడు సబ్జెక్ట్ వర్కౌట్ చేసిరా. అంతేగాని ఇట్లు చూసుకుంటా అంటే జనాల ముందు ఎర్రిపప్ప అవుతావమ్మా. ఎర్రిపప్ప అంటే నువ్వు ఫీల్ అవ్వచ్చేమో కానీ మీ నాయకుడు అన్నట్టు బుజ్జి కన్నా అవుతారమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఉందాతనంగా మాట్లాడండి, అబద్ధాలు మాట్లాడద్దు. అవాస్తవాలు, మీరు ఒక పార్టీ అధికార ప్రతినిధి, వాస్తవాలు మాట్లాడండి. అంతేగాని అవాస్తవాలు, అబద్ధాలని మా సాక్షిలో ప్రమోట్ చేస్తారు కదా, నన్ను మా జగనన్న కనెక్ట్స్ లో ప్రమోట్ చేస్తారు కదా, మా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ లో ప్రమోట్ చేస్తారు కదా, మా పేటీఎం బ్యాచ్ ప్రమోట్ చేస్తారు కదా అని నువ్వు నోటుకు వచ్చింది మాట్లాడితే జనాలు చూసి నిన్ను ఇదో మాలోకానికి చెందింది, పిచ్చి మాలోకం అని అంటూ ఉంటారు కదమ్మా. ఆ విధంగా అనుకోవచ్చమ్మా. దయచేసి మీ వెల్ విషర్ గా చెప్తూ ఉన్న సబ్జెక్టు
ప్రిపేర్ అయ్యారండి. ఇలాంటి మాటలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడద్దని కోరుకుంటూ ఉన్న ఒక సోదరుడిగా మీకు మంచి చెప్తున్నానమ్మా.